శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః। ఈరోజు రవి బలము మనకు జాతకంలో ఎన్నెన్ని మార్పులు తీసుకొస్తుంది, అసలు రవి బలం అనేది ఉంటే మన జాతకం ఎలా ఉంటుంది లేకపోతే ఎలా ఉంటుంది అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। అయితే రవి అనగా సూర్యుడు, మన జాతకంలో సూర్య బలము రవి బలం అనేది కనుక ఉంటే మనకు ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే, రవి బలం అనేది మనకు మంచిగా ఉంటే అందులో కొంత నాయకత్వ లక్షణాలు అనేవి మన లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి। ఏ పనినైనా చాలా కాన్ఫిడెంట్గా మనము చేయగలుగుతాం। అదే రవి బలం మన దగ్గర లేనట్లయితే ప్రతిదీ కూడా మనము కొంత సంకోచానికి లోనయ్యే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి। అంటే 10 మందిలో మనం ముందుకు పోయి మాట్లాడలేము, ఒకవేళ మనం ఏదన్నా మాట్లాడినా అందులో ఏదన్నా తప్పులు దొరకడం, అవతలి వాళ్ళు మనల్ని కొంచెం హేళనగా చూడడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి। ముఖ్యంగా ఈ రవి బలం అనేది రాజకీయ నాయకులకి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది। ఎందుకంటే ఈ రవి బలం అనేది లేకపోతే రాజకీయ రంగంలో అంతగా రాణించే అవకాశాలు మనకు ఎక్కువగా ఉండవు। అయితే ఈ రవి బలం అనేది మన లోపల ఒక రకమైన కాన్ఫిడెంట్ని బిల్డప్ చేస్తుంది। అంటే ఏ పనైనా నేను చేయగలను, ఏ పనైనా నేను సాధించగలననే ఒక కాన్ఫిడెంట్ని మన లోపల సూచిస్తుంది। రవి నీచంలో ఉన్నా లేదా రవి మనకు ఆపోజిట్ హౌస్లో ఉన్నా కూడా మనకు కొంచెం నెగిటివ్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి। ముఖ్యంగా మన కళ్ళకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। రవి మనకు బాగాలేదని ఎట్లా తెలుస్తుంది అంటే, మనకు కళ్ళకు సంబంధించిన ఏమన్నా కొన్ని ఇబ్బందులు కలగడం, అంటే సైట్ పెరగడము, లేకపోతే కళ్ళు ఎర్రగా అవడము, తరచు కళ్ళ నుంచి నీరు గారడం, ఇట్లాంటివి కొన్ని మనకు మన జాతకంలో మనకు చిన్న చిన్న సంకేతాలు అన్నట్టువి వస్తూ ఉంటాయి। అయితే మరి రవి నీచంలో ఉన్నా కానీ రవి మనకు అంతగా బాగా లేకపోయినా మన జాతకంలో కొన్ని చిన్న చిన్న రెమెడీస్తో మనము రవిని బలపరచుకోవచ్చు। అంటే ఉదాహరణకి రోజు పొద్దున మనము స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో కొంత పసుపు, కుంకుమ, కొద్దిగా చక్కెర ఇవి వేసి మనకు సూర్యునికి అభిముఖంగా నిలబడి ఓం సూర్యాయ నమః అనే ఒక చిన్న మంత్రాన్ని మీరు 11, 21 మీకు ఎంత టైం ఉంటే అంత చదువుకొని ఆ నీటిని వదిలేయడము అనేది